హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష 11 ఎపిసోడ్కి వచ్చేసాం మనం. ఈ ఎపిసోడ్ అంతా చాలా కిక్కు మీద ఉంటుంది. ఎందుకంటే అంచనా వేయడంతో అంచెలంచెలుగా వెతకాలి అనే కాన్సెప్ట్తో మొదలైంది ఈ ఎపిసోడ్. సో అంచనా వేయడం అంటే ఇక్కడ స్ట్రాటజీలు పనికిరాదు, లక్ ఉండాలి, దానికి మించి మనకు ట్రిక్ ఉండాలి, అదే మన కిక్కు. ఎందుకంటే ఇక్కడ మెట్టి ఎక్కే కొద్దీ తొక్కే వరకు పోతుంటారు. అందుకని చెప్పేసి ఆ తొక్కే వాళ్ళని మనం పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళాలంటే లక్ ప్లస్ ట్రిక్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. సో అదే మన కిక్కు అని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా 15 మంది పార్టిసిపెంట్స్తోని టీమ్ లీడర్ ఎవరు అని మొట్టమొదటి విషయానికి వచ్చేసన్నమాట. ఇందులోని అంచనా వేయటం అంటే ఏంటంటే ఇలా చెప్తున్నారు. ఇమీడియట్గా అంచనా వేసేసి శ్రీజ చెప్పడం జరిగింది. దాంతో శ్రీజ దమ్ము యొక్క సమయస్ఫూర్తి ఇన్ ద సేమ్ టైం శ్రీజ క్యాల్కులేషన్ అంటే అంచనా అక్కడే శ్రీజ ఏ లెవెల్లో అంచనా వేస్తుంది అనేది విషయం కూడా అందరికీ అర్థమైంది. అసలు విషయానికి వస్తే మొట్టమొదటిగా మొరమొరాలు పెట్టారు. అంటే మురీలు అంటారు కొన్ని ఏరియాల్లో బొరుగులు అంటారు. ఆ మొరమొరాలను వచ్చేసి పావు కేజీగా తూక వేయాలన్నమాట. అంటే తూక వేయడం మీన్స్ ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్లోని మనం తీసుకొచ్చి అందులో వేయాలన్నమాట. అది ఇంచుమించుగా పావు కేజీ బరువు ఉండాలి, అంటే 250 గ్రాములు బరువు ఉండాలి. ఇంచుమించుగా దాని దగ్గరగా వచ్చేవారు ఎవరైనా సరే పావు కేజీ బరువుకు వచ్చేవారు అందులో ఎవరు దగ్గరకు వస్తారు అనేది వాళ్ళు నెగ్గుతారనే విషయం మాట, వాళ్ళే లీడర్ అన్నట్టు. సో ఆ విధంగా ఏంటంటే చాలామంది ఆ బరుగులు తేలిగ్గా ఉంటాయి కదా, దాని బరువు తూకడం ఇది ఇంత బరువు ఉంటుందని మనం చెప్పడం కూడా కష్టమే. అందుకని చెప్పేసి టెక్నిక్గా అది పెట్టారు. అందుకే చెప్తున్నాను ఇందులో టెక్నిక్ ఉండాలి ప్లస్ లక్ ఉండాలని. అయితే ఆ టెక్నిక్తో ఏంటంటే ఒక్కొక్కరు చూస్తే ఒకరిది 150 వచ్చింది, ఒకరిది 160 వచ్చింది, ఒకరు 180 వచ్చింది, ఒకరు 190 వచ్చింది, రకరకాలు వచ్చింది. అయితే 250 కన్నా మించి వస్తే వాళ్ళు ఫెయిల్ అన్నట్టు. సో దాంతో ఏంటంటే 250కి దగ్గరలో 210తో మన శ్రీజ దమ్ము గెలుచుకుంది. సో మొట్టమొదటిగా తన టీం లీడర్ అయింది. అయితే ఆ టీం నుండి ఆమె ఏం చేశారంటే ఆమె టీం లీడర్గా ఒక 2 వ్యక్తులు ఎంచుకోవాలన్నమాట. ఆమె ఎంచుకోవాల్సింది ఎవరంటే ఉన్న మిగతా 14 మంది నుండి సో పడాల కళ్యాణ్ని ప్రియాని ఆమె ఎంచుకుందన్నమాట. సో వాళ్ళిద్దరిని ఎంచుకోవడంతో వాళ్ళు ముగ్గురిని ఒక టీం అది గ్రీన్ టీమ్గా ఏర్పడితే మిగిలిన 12 మందితోని మళ్ళీ ఇంకొక ఆట మొదలైంది. ఆ ఆట ఏంటంటే చెరుగ్గడలు అక్కడ అన్ని పీల్చబడ్డాయి. అందులోని ఏది పొడుగ్గా ఉండే చెరుగ్గడ అనేది తీయగలగనమాట. అలా తీయగలిగిన వ్యక్తుడు ఆ వ్యక్తి ఆ టీంకి లీడర్ అవుతారు అన్నట్టు రెండో టీంకి. సో ఆ విధంగా ఏంటంటే ఫస్ట్ షాకిబ్కి ఛాన్స్ ఇచ్చారు జడ్జెస్. సో ఈ విషయంలో ఏంటంటే కొంచెం జడ్జెస్ షాకిబ్కి సపోర్ట్ చేశారనే విషయం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ తీసిన వ్యక్తి పొడుగుది తీస్తాడు. ఇన్ ద సేమ్ టైం తన పొడుగు చెరుగ్గడ కూడా తీయడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా తీసినా సరే షాకిబ్ తీసిన చెరుగ్గడ కన్నా పొడుగు ఎవరిది రాలేదు. ఆ విధంగా షాకిబ్ టీం లీడర్ అయితే షాకిబ్ 2 వ్యక్తులు ఎంచుకున్నాడు. తను దివ్య అండ్ పవన్ ఎంచుకోవడం జరిగింది. సో అది ఎల్లో టీమ్గా వాళ్ళు పరిగణింపబడ్డారు. తర్వాత వచ్చినప్పటికీ మూడోసారి మిగతా అంటే 9 మంది మిగిలారు కదా, ఫస్ట్ 3 తర్వాత 3 వెళ్ళిపోతే 9 మంది. ఆ 9 మందితో మళ్ళీ ఇంకో కొత్త ఆట మొదలైంది. అదేంటంటే స్ట్రాస్. మనం చూసారా జ్యూస్ తాగుతాం స్ట్రాస్. ఆ స్ట్రాస్ అన్నీ అక్కడ ఉంటాయన్నమాట. అవి చూసి ఎన్ని ఉన్నాయి క్యాల్కులేట్ చేసి 10 సెకండ్లో క్యాల్కులేట్ చేసి ఇన్ని ఉన్నాయని చెప్పేసి రాయాలన్నమాట. సో ఇంచుమించుగా వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన టైంలో ఇమీడియట్గా చూసి రాయాలి, గెస్ చేయాలి, క్యాల్కులేట్ కూడా చేసుకోవచ్చు దగ్గరకు వచ్చి. సో ఆ విధంగా ఏంటంటే అందరూ వచ్చి ఆ మిగతా 9 మంది చూసుకున్నట్టు అక్కడ ఒక్కొక్కరు తక్కువ ఎక్కువ రాశారు. బట్ 97 ఉన్నాయి. ఆ 97కి దగ్గరికి ఎవరు వచ్చారంటే హరీష్ అనే వ్యక్తి 84, అదేవిధంగా మన నాగా వచ్చేసి 110. అంటే ఆ 97కి ఇటు 13 ఇటు 13తో టై ఇద్దరు జరిగిందన్నమాట. ఈ ఇద్దరులోనే వచ్చేసి మీ ఇద్దరు ఎవరు టీం లీడర్గా ఉంటారు, లేదో మీ ఇద్దరు ఉంటూ ఒక వ్యక్తిని ఎంచుకుంటారా ఒక టీం లీడర్ అనుకొని అనడం జరిగింది. అప్పుడు నాగా అంటే నేను టీం లీడర్గా ఉంటాను, నా టీంలోనే వచ్చేసి మన హరీష్ గారు ఉంటారు, ఇంకొకరిని ఎంచుకుంటామనే ఉద్దేశం నాగా చెప్పాడు. హరీష్ మాత్రం కుండ బదులు కూడా చెప్పాడు, నేను మాత్రం టీం లీడర్గా ఉంటే నేనే టీం లీడర్గా ఉంటాను, నా టీంలో నాగాని పెట్టుకోను అని చెప్పేశాడు. ఎందుకు నాగోని పెట్టుకుంటే నా టీంకి పనికిరాడు అనే విషయాన్ని కొండ బదులు కూడా చెప్పేశాడు. తన టీంలో పెట్టుకొని అన్నాడు, నేను టీం లీడర్గా ఉంటాను, ప్రతిసారి నీకు టీం లీడర్ వచ్చిందో ఆల్రెడీ వచ్చింది, ఇంకోసారి వస్తుంది, నాకు ఛాన్స్ రావట్లేదు, ప్రతిసారి నన్ను తొక్కేస్తారా అనే విషయంలో కూడా కాస్త నిల్చున్నాడు. ఆ నిల్చునే విధానంలో కూడాను ఇప్పుడు మరి మీ ఇద్దరిలో ఎవరు అనుకుంటారు అంటే నేను నాగాని పెట్టుకోను, నేనే టీం లీడర్ అన్నారు. నాగా ఏంటంటే మరి నన్ను అతను పెట్టుకొని అంటున్నాడు కదా అనే విషయంకి వచ్చినప్పటికీ అప్పుడు శ్రీముఖి ఏం చెప్పారంటే నీకు ఇప్పుడు తన టీం లీడర్ అయితే ఇతను సెలెక్ట్ చేసుకుంటారు, బట్ ఇంకోసారి నువ్వు టీం లీడర్ రావడానికి ఛాన్స్ దొరుకుతుంది కదా, అలా నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు అంటే దానికి యాక్సెప్ట్ చేశాడు. ఇంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారని అనుకోలేదు. కానీ తను ఒకటే చెప్పాడు, ఇప్పుడు నేను టీం నుండి వెళ్ళిపోయినట్లేదు, మళ్ళీ మిగతా 6 మిగులుతారు కదా, 6లో నేను మళ్ళీ పార్టిసిపేట్ చేసి నేను టీం లీడర్ అవ్వచ్చు కదా అనే స్పోర్టివ్నెస్ని
తను తెలియపరిచాడు. హ్యాట్స్ ఆఫ్ టు నాగా. ఇన్ ద సేమ్ టైం అప్పుడు హరీష్ టీమ్ లీడర్గా ఇది రెడ్ టీం వచ్చింది. అందులోని ప్రసన్నని మన కల్కిని అతను ఎంచుకున్నారు. సో ఆ ముగ్గురు ఒక టీం లీడర్ ఒక టీమ్గా ఫామ్ అయింది. ఇంకా 4వ టీం ఏంటంటే మొత్తం 4 మిగతా 6 వచ్చారు. 6 ఏంటంటే ఇక్కడ బరువు అక్కడ కొన్ని పొటాటోస్ అంటే బంగాళదుంపలు పెట్టారు. అందులోని ఏ బంగాళదుంప బరువుగా ఉంటుంది అనేది బంగాళదుంప పెట్టి తీయండి. పొటాటో తీసిన తర్వాత పెడితే అందులో అంటే ఏదైతే బరువు ఎక్కువ ఉంటుందో అది క్యాచ్ చేసిన వాళ్ళు ఆ టీంకి లీడర్ అవుతారు. నెక్స్ట్ టీం లీడర్ అయితే ఏంటంటే అందులో ఏంటంటే ఏది ఫస్ట్ పడతారో అదే ఇంకో నెక్స్ట్ ఇది కాదు అని కూరగాయల భాగంలో పడ్డానికి పడికిరాదు. అదే కోణంలో నుంచి శ్రీజ కాదు శ్రేయ వచ్చేసి ఒక బంగాళదుంపలు పికప్ చేయడం జరిగింది. ఇది కాదని ఇంకోటి తీస్తున్నప్పుడు ఒక్కసారిగా మన నవదీప్ సీరియస్ అవడం జరిగింది. బాగా సీరియస్ అక్కడ పెట్టించి మొట్టమొదటి పట్టుకున్న బంగాళదుంప అంతే తీయించి మొత్తానికి అందరికీ బంగాళదుంపలు బరువు తూయిస్తే అందులోని 350 గ్రాములు బంగాళదుంప క్యాచ్ చేసి శ్వేత గెలుచుకుంది. సో శ్వేత ఆ టీంకి ఒక టీం కొత్త టీం ఫామ్ అవుతుంది. అప్పుడు శ్వేతని ఇద్దరు ఎంచుకోమంటే మిగిలిన 5 నుండి నాగా అనుషని ఎంచుకున్నామే. నాగా అనుషని ఎంచుకోవడంతోనే శ్వేత బ్లూ అనే రంగుతోనే ఆమె ఒక టీంగా ఏర్పడింది. ఇక మిగిలిన 3 ఉన్నారు. ఆ మిగిలిన 3 ఎప్పుడు ఇంకా అనుకోకుండా మనీష్కి ఎప్పుడు మిగులుబట్టు ఉంటే మిగిలిందే హనీష్కి దక్కుతుంది అన్నట్టు మనీషు, డాలియా, శ్రీయ ఉన్నారు. ఇందులో విశేషం ఏంటంటే ఈ మిగిలిన 3లోని మనీష్కి ఎల్లో కార్డు ఉంది, డాలియాకి ఎల్లో కార్డు ఉంది. వీళ్ళిద్దరిలో మళ్ళీ ఇంకో ఎల్లో కార్డు వస్తే శాశ్వతంగా ఇప్పుడు ఈ రూమ్ నుండి అగ్ని పరీక్ష నుండి బయటకు వెళ్ళిపోవాల్సిందే. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ లేదు కాబట్టి వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళతో పాటు శ్రేయ ఉంది. మీ 3లో టీం లీడర్ ఎవరు అవుతున్నారంటే డిస్కషన్ కూడా బాగా జరిగిందో శ్రేయ మాత్రం నేనే టీం లీడర్ అవుతానని చెప్పి పట్టుబట్టు కూర్చోంది. అదేవిధంగా డాలియా కాస్త ఇదున్న మనీష్ ఒక స్ట్రాటజీ కూడా ఇక్కడ ప్లే చేశారు. ఏంటంటే డాలియా నువ్వు నాకు ఓటే, నేను నీకు ఓటేస్తాను, మన ఇద్దరు ఓటు అయిన తర్వాత అప్పుడు తను ఎవరో ఒకరికి ఓటేయాలి కదా, మనలో ఇద్దరు ఎవరో ఒకరు గెలుస్తామని స్ట్రాటజీ చూపించారు. దానికి జడ్జెస్ నిరాకరించారు. మన ప్లాన్ వాళ్ళకి తెలిసిపోయి స్ట్రాటజీ ప్లే చేస్తున్నారని చెప్పేసి ప్లాన్ చేంజ్ అని చెప్పేసి బిగ్ బాస్ ఇప్పుడు ప్లాన్ చేంజ్తో సిద్ధంగా ఉంటారు కదా, అదేవిధంగా ఈ బిగ్ బాస్ను కూడా ప్లాన్ చేంజ్ చేశారు. చేంజ్ చేయడంతో అప్పుడు ఓటింగ్ వచ్చేసి ఆడియన్స్ నుండి ఇచ్చారన్నమాట. ఆడియన్స్ నుండి అందరూ కూడాను ఎవరు మీరు లీడర్ అవ్వాలనుకుంటున్నారంటే మనీష్కి ఒక ఓటు కూడా పడలేదు. అదేవిధంగా డాలియాకు ఒక ఓటు పడింది. శ్రేయకు మాత్రం మిగిలిన ఓట్లన్నీ శ్రేయకు పడింది. అత్యధిక ఓటు మెజార్టీతోనే శ్రేయ గెలవడం జరిగింది. తర్వాత ఏంటంటే నేను చిన్నపిల్లని చెప్పేసి నన్ను అందరూ తొక్కేస్తున్నారు. ప్రతిసారి నేను ఇన్ని రోజులు ఆటలో కూడా ఇన్ని ఎపిసోడ్లు కూడా ఒక్కసారి కూడా నన్ను నిరూపించుకోవడానికి నాకు ఛాన్స్ దొరకట్లేదు. అమ్మ కూడా ఫీల్ అవుతుంది, నేను కూడా చాలా బాధపడుతున్నాను. కంటతడి పెట్టింది. సో కంటపడి తడి పెట్టిన తర్వాత ఇమీడియట్గా వచ్చేసి ఇప్పుడు నేను గెలిచాను అని చెప్పేసి అనడంతో నిజానికి అక్కడ ఏంటంటే మనీష్ వచ్చి ఒక్కసారిగా ఆమెని ఎత్తుకొని మా లీడర్ ఈమె అని చెప్పి చూపించే విధానంలో చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మనీష్ డాలియా కామ్గా ఊరుకున్నారు కానీ మనీష్ మాత్రం తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే ఆమె చిన్నపిల్ల తను ఫీల్ అవుతుంది. అప్పుడు వచ్చేసి మనీష్ వచ్చేసి చిచి ఇది ఆటలో పోటీ ఉంటుంది అంతే అనే కోణం అనేది చెప్పడం అనేది అంటారు చూసారా. మనీష్ అక్కడ మాత్రం ఎటువంటి స్ట్రాటజీ లేకుండా తను యొక్క లోపల ఉండే ఒక సద్భావాన్ని ఆయన వెలబుక్కున్నాడు. ఎందుకంటే ఎవరిని హగ్ చూసుకునేది లేదు, ఎత్తుకుని షేక్ హ్యాండ్ ఇచ్చింది లేదు. తన మట్టుకు తను ఉంటాడు ఈ టీంలో మనీష్, డాలియా, శ్రేయ. అయితే ఈ మనీష్ వచ్చేసి మాత్రం తను హగ్ చేసుకొని ఆమెని ఎత్తుకొని ఆయన యొక్క పెద్దరికాన్ని నిలబెట్టుకున్నాడు. మనీష్ వచ్చేసి శ్రేయని పికప్ ఎత్తుకొని చాలా తన యొక్క పెద్దరికాన్ని నిరూపించుకున్నాడు. అదేవిధంగా ఆ టీం వచ్చేసి బ్లాక్ అండ్ వైట్గా ఈ 3 ఫామ్ అయ్యారు. మొత్తానికి 5 కలిసి ఒక టీముగా 5 టీంలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అసలు ఆట మొదలైంది. అసలు ఆట ఏంటంటే ఇందాక అంచనాకి వెతకడం, ఇప్పుడు కూడా అంచనా ఇంకొక రకంగా మారింది. అంచనా ఏంటంటే కొన్ని బెలూన్స్ అక్కడ ఉంటాయన్నమాట. 5 స్టెప్స్ 5 ఫ్లోర్స్లో క్రియేట్ చేశారు. 5 ఫ్లోర్స్లో ఏంటంటే కొన్ని రాడ్స్ని పెట్టి అందులో కొన్ని బెలూన్స్ పెట్టారు. పైన ఒక బ్లాక్ ఉంటుంది, మళ్ళీ కొన్ని రాడ్స్ ఉంటాయి, పైన ఇంకో బ్లాక్ ఉంటుంది, మరికొన్ని రాడ్స్ ఉంటాయి, పైన బ్లాక్ బెలూన్, రంగురంగుల బెలూన్స్ ఉంటాయి, బ్లాక్ బెలూన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే అది బ్యాలెన్స్డ్గా రాడ్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ రాడ్లన్నీ ఈ విధంగా పెట్టాలి ఉంటుంది అనమాట. ఒక రాడ్ ఇలాగా ఈ రాడ్ల మీద నుండి ఒక రాడ్ మనం తీయాలన్నమాట. ఒక రాడ్ తీస్తే ఏంటవుతుందంటే బెలూన్స్ పడకుండా జాగ్రత్తగా తీయాలి. కొన్ని బెలూన్స్ పడే అవకాశం ఉంటుంది. ఏ బెలూన్ పడినా పర్వాలేదు కానీ బ్లాక్ బెలూన్ మాత్రం పడితే ఆ వ్యక్తే కాదు, ఆ వ్యక్తితో ఉన్న మిగతా 2 టీం మొత్తం కూడా ఎలిమినేట్, అంటే ఈ ఆట నుండి ఎలిమినేట్ జరుగుతుంది. వాళ్ళు ఇంకో ఆట ఆడడానికి పనికిరాదు అనమాట. నెక్స్ట్ అలా కంటిన్యూ అవుతుందన్నమాట. చివరికి ఏ టీం మిగులుతుందో ఆ టీం విన్నర్స్ ఈ అగ్ని పరీక్షలో. సో ఆ విధంగా ఏంటంటే ఈ అంచనా అనేది ఈ విధంగా వచ్చిందన్నమాట. అంటే ఏ రాడ్ తీయాలి, ఏ రాడ్ తీయకూడదు. ఆ కోణంలో ఏంటంటే ఫస్ట్ లెవెల్లో వచ్చేసి ఈ రాడ్లు తీసేటప్పుడు ఒక్కొక్కరు రావడం జరిగింది. మనీష్ రాడ్ తీశారు, చక్కగా ఏది పడకుండా తీశారు. అదేవిధంగా మిగతా టీముల నుండి కూడాను 4 వచ్చారు, తీశారు. ఫస్ట్ లెవెల్లో వచ్చేసి 5 చివరాఖరికి వచ్చేసి శ్వేత రావడం జరిగింది. ఫస్ట్ రౌండ్లో శ్వేత వచ్చి కింద రాడ్ చాలా జాగ్రత్త చూసి ఆ రాడ్ తీసేటప్పటికి
బ్లాక్ పడిపోయింది బెలూన్. ఫస్ట్ లెవెల్లోనే ఫస్ట్ రౌండ్లోనే అది 5వ వ్యక్తిగా వచ్చింది, 5వ రౌండ్ అన్నట్టు శ్వేత. తనకు వచ్చే ఫస్ట్ ఛాన్స్లోనే రాడ్ తీసి ఘోరంగా అవుట్ అవ్వడం జరిగింది. ఆమెతో పాటు టీం మొత్తం కూడా ఈ ఆట నుండి ఎలిమినేట్ చేయబడ్డారు. ఇక సెకండ్ రౌండ్ ప్రారంభమైంది. సెకండ్ రౌండ్లో సెకండ్ ఫ్లోర్ ఉంటుంది అన్నమాట. అక్కడ అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఫ్లోర్లో అయితే ఏంటంటే మళ్ళీ ఒక్కొక్క రాడ్ తీయాలి. ఇలా రాడ్ తీసుకోవడంలో మళ్ళీ 5గురు వచ్చారు. టీములు 4గురు వస్తారు. ఎందుకంటే 4 టీంలు, ఒక టీము ఎలిమినేట్ అయింది కదా, 4 టీములు 4గురు వచ్చారు. ఒక రాడ్ తీయడంతో ఇందులో కూడా అందరూ సేఫ్గా తీశారు. ఇక్కడ ఎవరు కూడా ఎలిమినేట్ అవ్వలేదు. తర్వాత థర్డ్లోకి వచ్చినప్పటికీ మళ్ళీ అందరూ రాడ్స్ తీయాలి. రాడ్స్ తీశారు. మళ్ళీ 4గురు వచ్చారు రాడ్స్ తీసేటప్పటికి. అయితే ఇందులో ఏంటంటే ఎవరైతే రాడ్ తీస్తారో వెళ్ళిపోతారో ఆ వ్యక్తి ఇంకో వ్యక్తిని పిలవాలన్నమాట. ఆ రాడ్ తీసి అలా ఒక్కొక్క వ్యక్తులు పిలుస్తారు. ఆ నెక్స్ట్ అంటే వ్యక్తి మీన్స్ ఇప్పుడు ఈ హరీష్ ఇలా రాడ్ తీసారు అనుకోండి. హరీష్ తర్వాత ఏంటంటే నువ్వు ఏ టీంని ఎంచుకుంటావు అంటే నేను శ్రేయ టీంని ఎంచుకుంటాను అంటే శ్రేయ టీం నుండి ఎవరైనా రావచ్చు. ఆ టీంలో వెళ్ళిపోయినప్పుడు నేను పలానా ఎంచుకుంటాను. ఇలా ఒక్కొక్కరు నెక్స్ట్ టీంని ఎంచుకుంటారు. ఆ విధంగా జరుగుతున్నప్పుడు 3వ రౌండ్కి వచ్చినప్పటికీ కల్కి అవుట్. బెలూన్ పడిపోయింది, బ్లాక్ బెలూన్. సరే ఇంక మిగిలింది 3 టీముల్లో వచ్చినప్పటికీ ఇక మళ్ళీ చాలా చాకచక్యంగా అందరూ ఆడుతున్నారు. కానీ ఇక దమ్మున్న శ్రీజ తన దమ్ము ఏమైందో తెలియదు కానీ తను తీసేటప్పుడు మాత్రం అది చూస్తుంటే మనందరికీ దమ్ము వచ్చింది. ఆమె గెలుస్తుందా లేదని చెప్పేసి ఒక రాడ్ లాగినప్పటికి బెలూన్ పడిపోయింది. సో ఇందులోనే ఏంటంటే శ్రీజ ఓడిపోవడం వల్ల తన టీంలో ఉన్న వాళ్ళు కూడా ఏ టీంలో శ్రీజ ఉందో ఆ టీం మొత్తం కూడా ఎలిమినేట్ కాబడింది. ఆ తర్వాత ఇంకా ఫైనల్గా 2 టీములే మిగిలి. 2 టీములు ఎవరంటే ఒకటి మనీష్ టీము, రెండోది మన షాకెప్ టీము. ఈ మనీష్ టీము షాకెప్ టీం 2 ఉంటే ఈ రెండింటికి పోటీగా జరిగింది. ఈ పోటీలో వచ్చేసి ఒక్కొక్కరు రాడ్స్ తీయడం జరిగింది. ఈ 3 తీశారు, ఆ 3 తీశారు, ఈ 3 తీశారు, ఆ 3 తీశారు, వస్తున్నారు. ఫైనల్గా వచ్చినప్పటికీ దివ్య ఒక రాడ్ తీస్తే ఎంటైర్ బెలూన్స్ మొత్తం పడిపోయాయండి. అందులో బ్లాక్ కూడా ఉంది. సో దాంతోనే షాకెప్ టీము ఓడిపోవడం జరిగింది. గెలిచేసిందండి. పెట్ట కొంచెం కోతగానే ఉన్నట్టు. నన్ను తొక్కేశారు అనుకున్న అమ్మాయి అక్కడ స్టూల్ ఎక్కి మరి రాడ్లు తీసి ఎక్కేసిందండి. ఇంకా ఆమెను ఎవరు తొక్కేది లేదు ఈ ఆటలోనే, ఆమె ఎక్కేసింది. ఆ విధంగా ఆమె ఎక్కడమే కాదు, 2 అంటే ఇద్దరికి 2 చెరో ఎల్లో కార్డు ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కదా టీంలో. ఎవరు? ఒకటి మనీషు, రెండోది వచ్చేసి డాలియా. వాళ్ళిద్దరిని కూడా గెలిపించేసింది. అంటే 2 ఎల్లో కార్డులు ఉన్నారు ఈ ఆటలో. వాళ్ళిద్దరికి ఎల్లో కార్డు వస్తే వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోవాలి. మొత్తం బిగ్ బాస్ ఉన్నాడు హౌస్లోకి వెళ్ళకుండా. అంటే తన గెలవడంతో పాటు తన వాళ్ళని కూడా గెలిపించింది మీన్స్ ఆమె ఒక్కడే కాదు, టీమ్ సపోర్ట్ కూడా బాగుంది. వాళ్ళిద్దరు కూడా చాలా చక్కగా డాలియా అసలు అందరూ చూసి మెల్లగా రాడ్ లాగుతున్నారు. డాలియా గురువు చూసి కొట్టిందని టపక్కన ఒక్కసారి లాగేస్తుంది అంటే ఎంత కరెక్ట్గా డాలియా ఉందో అంత కరెక్ట్గా ఉంది. అదేవిధంగా మనీష్ కూడా ఈరోజు మాత్రం చాలా చక్కగా మనీష్ ఆట ఆడాడు. తన బిహేవియర్ కూడా ఏంటంటే ఒక పెద్ద మనిషి తరగతి ఉందాతనంగా తను చూపించుకున్నాడు మనీష్ అని కూడా చెప్పాలి. ఈరోజు మనీష్ గెలవాలి అనిపించేలాగా నిజంగా అనిపించిందండి. సో ఇక ఈ శ్రేయ గెలిచిన తర్వాత బిందువుని యాంకర్ శ్రీముఖి వచ్చి ఎత్తుకోవడం జరిగింది. మనీషే గెలిచిందని చెప్పేసి. ఇక శ్రేయ గెలిచిందని చెప్పేసి బిందుని నెక్స్ట్ శ్రీముఖి ఇద్దరు వచ్చి ఎత్తుకోవడం జరిగింది. ఎత్తుకొని శ్రేయ గెలిచిందని చెప్పేసి ఆమెను ఎత్తుకునే టైంలో మాత్రం డాలియా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయింది కనిపిస్తుంది. అదేవిధంగా మనీష్ కూడాను ఎమోషనల్గా ఫీల్ అయ్యేలా కళ్ళు ఒకసారి తుడుచుకోవడం అనేది లాంగ్ షాట్లో కనిపిస్తుంది. సో మొత్తానికి మొట్టమొదటిసారికి ఎమోషన్కి గురయ్యాడు మనీష్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనీష్ అని డాలియా శ్రేయ ముగ్గురు వచ్చి నిల్చొని ముగ్గురు హగ్ చేసుకున్నారు. సో వాళ్ళు ముగ్గురు హగ్ చేసుకుంటే నిజంగా ఏంటంటే చూసిన వానికి ఏదో సినిమాలోని ఒక బాధ అంటే ఒక మంచి సీన్ వస్తున్నప్పుడు కంటతడి వస్తుంది చూసారు. అదేవిధంగా మాత్రం వాళ్ళ ముగ్గురు చూస్తే నిజంగా కొంచెం కంటతడి పెట్టుకోవచ్చు. అది ఫాలో అవుతున్నారు మాత్రం వాళ్ళ శ్రేయ మాటలు కానీ మనీష్ డాలియాని చూస్తే కానీ వాళ్ళు ఎప్పుడు అంటే గత కొద్ది కాలంగా తెలివైన వ్యక్తులు కూడా కింద పడుతున్నారు కదా, అది ఇప్పుడు గెలిచారనే విషయానికి వచ్చినప్పటికీ కొంచెం కంట తరిపెట్టింది ఆ సన్నివేశం మాత్రం. సో ఆ తర్వాత వచ్చినప్పటికీ శ్రీ బ్లాక్ అండ్ వైట్ టీంతో ఓటెప్పిల్ బ్లాక్ అండ్ వైట్ టీంకి ఎవరికి ఇస్తామనంటే ఆమె ఓటెప్పిల్ ఏంటంటే డాలియాకి ఇవ్వడం జరిగింది. మనీష్ డాలియా ఇద్దరు ఉన్నారు కదా, డాలియాకి ఇచ్చింది. తను ఉంచుకుంటామంటే లేదు నేను డాలియాకి ఇస్తాను, డాలియాకి ఇచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే డాలియా కూడా ఒక ఆడపుల్లి తన సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది కాబట్టి మనీష్ ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు, ఫోర్స్ 30లో ఉన్నారు. డాలియాకి ఇస్తే కొంచెం ఆమెకు ముందడుగు వేస్తుందనే ఉద్దేశం ఆమెకు ఉండొచ్చు. చిన్నపిల్లలని కొంచెం ఖచ్చితంగా ఆలోచించింది అనుకోవచ్చు. సో ఆమెకి ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా ద వరస్ట్ ప్లేయర్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాని వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి ఎల్లో టీంని ఫస్ట్గానే తీసి ఒక్కసారి కూడా గెలవనివ్వకుండా మొదటి ప్రయత్నంలోనే ఓడిపోవడం జరిగింది. కాబట్టి
శ్వేత అనే ఆమె అంటే తీయటం అనేది చాలా జాగ్రత్తగా తీస్తే వస్తుందని బిందు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ జడ్జి బిందు గారు చెప్పినా కూడా అదే దీంతో ఏంటంటే ఆ చిన్న నిర్లక్ష్యం అనే ధోరణితో శ్వేత అవుట్ అవ్వడం జరిగిందండి. తర్వాత ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ దిస్ గేమ్ ఎవరంటే ఇంకెవరు నన్ అదర్ దాన్ శ్రేయ వచ్చేసి తన టీం ఏంటంటే చాకచక్యంగా ఆడడంతో పాటు తన టీంలో తను నిర్వర్తించిన పాత్ర చిన్నదైనా సరే అందుకని చెప్పేసి శ్రేయ ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా గెలిచేసింది. సో ఇక్కడ ఏంటంటే ఒకటి ఓట్ ఆఫ్ ఎప్పీల్లోని తన ఆటతోని మన డాలియా గెలిస్తే, ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా శ్రేయ గెలిస్తే, వాల్యూస్ ఉన్న వ్యక్తిగా అంటే తను కనబరిచే విధానంతోనే చెప్పాను కదా మొదటి నుండి ఆ మనీష్ అనే వ్యక్తి ఇందులో మనసును గెలుచుకున్నాడని మాత్రం చెప్పొచ్చండి. ఇదండి ఈ ఎపిసోడ్ యొక్క స్పెషల్స్. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని ఉత్కంఠభరితమైన విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బిగ్ బాస్ అగ్ని పరీక్షకు.